ప్రేక్షకులకు నమస్కారం అండి. నరాల వీక్‌నెస్ అదే మ్యాన్ పవర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. నాకు నెలకి కనీసం ఒక 100 ఫోన్లు వస్తాయండి. సెక్స్ చేసే కెపాసిటీ తగ్గిపోయిందని, లేకపోతే నరాల వీక్‌నెస్ అని. ఇది నిజం చెప్పాలంటే ఇది బూత్ కాదండి. చాలా గొప్ప సైన్స్ ఇది. ఈ సైన్సు అనేది పూర్వకాలంలో ప్రతి విలేజ్‌లోని ఆల్మోస్ట్ ఒక 2, 3 విలేజ్‌లకైనా ఒక వేశ్య వాటిక అనేది ఉండేది. అంటే ఇప్పుడు మనం మోడర్న్ దీంట్లో రెడ్ లైట్ ఏరియా అంటున్నాం. అక్కడ వాళ్ళు ఎంత నీతిగా ఉండేవారంటే, నిజం చెప్పాలంటే అది ఒక ట్రైనింగ్ సెంటర్ అని అనుకోవచ్చు అప్పట్లో. మన ఏయైతే ఆర్గాన్స్ ఉన్నాయో, ఆ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ చదువుకుంటాడు. అతనికి అన్నీ వివరంగా విపులీకరించి చెప్తున్నారు కదా! అక్కడ బూత్ కానిది ఇక్కడ బయట బూత్ అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఆ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల కూడా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ సంసారంలో వస్తున్నాయండి. దానివల్ల భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ ఈ పోర్న్ సైట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల అవి చూసి అలా ఏదో మనం చేసేద్దాం, అలా సాధిద్దాం, ఒక లిమిట్ లేకుండా అయిపోయిందనమాట. మానసికమైన శక్తిని కోల్పోవడం వల్ల మనం శారీరక శక్తి, మానసిక శక్తి 2 కోల్పోతున్నాం. ఇక్కడ సెక్స్ లైఫ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఏంటంటే, శారీరక శక్తి కన్నా మానసికమైన ఆలోచన దీని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందండి. ఈ శరీరాల కలయిక అనేది మానసికంగా దగ్గరయ్యి, మానసికంగా దాని గురించి ఓపెన్‌గా మాట్లాడుకోగలిగేది కానీ, లేకపోతే అది దాన్ని బూతుగా చూడకుండా ఉన్నప్పుడు ఇది పూర్తిగా దాని నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందండి. ఏయైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడే ఏం చేస్తున్నాం అంటే మనం ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్, లేకపోతే ఇంకా ఎన్నో రకాల టాబ్లెట్స్ వచ్చినాయి అంటున్నారు. వాటిని వేసుకోవడం వల్ల మనం ఏదో మన మగతనాన్ని నిరూపించుకుందాం, మనం ఏదో చేద్దాం, మనం గొప్పవాళ్ళుగా ప్రూవ్ చేసుకోవాలి స్త్రీ దగ్గర అనేది ప్రతి పురుషునికి ఉంటుంది. కానీ మీలో న్యాచురల్‌గానే ఆ శక్తి ఉంటుంది. అందులో వ్యాయామం చేసే వాళ్ళకి కంపల్సరీగా ఈ శక్తి అనేది బాగానే ఉంటుందండి. పుట్టుకతోటే వచ్చేది కొంతమందికి ఉంటుంది. రకరకాల తత్వాలు ఉంటాయి, రకరకాల శరీరాలు ఉంటాయి. అందరినీ ఎవళ్ళెవళ్ళనో పోల్చుకుని మనం చేసి కన్నా, మనం తప్పనిసరిగా వ్యాయామం చేసి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి ఆయుర్వేదంలో అద్భుతమైనవి ఉన్నాయండి. ఇమ్యూనిటీ పెంచే ఔషధాలు కానీ, అనేక రకాల ఔషధాలు ఈ ప్రాబ్లం నుంచి బయటికి పడటానికి ఉన్నాయి. ఆయిల్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్త్రీ ఉంటుందండి, వాళ్ళని జడత్వం అంటాం మేము ఆయుర్వేదంలో. ఆ జడత్వం అంటే ఏంటంటే ఆ అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఈ పురుషుడు ఎంతసేపు సెక్స్ చేసినా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఆ అమ్మాయి అసలు ఏమీ ఫీల్ అవ్వదు. అది మానసికమైన ప్రాబ్లం అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, ఆ సంసారంలో దాన్ని అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ ఆయుర్వేదంలో మంచి ఆయిల్స్ ఉంటాయండి, లేపనాలు ఉంటాయి. ఇటువంటిది వాడుకున్నారనుకోండి, ఆ జడత్వం నుంచి ఆ స్త్రీ బయటపడి తనకి ఆర్గాజం రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, డ్రై ప్రాబ్లం లేడీస్లో. ఈ డ్రైనెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయలేరు. వయసులో ఉన్న వాళ్ళకి కూడా డ్రైనెస్ వస్తుందండి. ఈ జబ్బులు ఇవాళ కొత్తగా ఉన్నాయి కాదు, చాలా పూర్వం నుంచి ఉన్నాయండి. అనేక రకాలు ఉన్నాయి. స్త్రీ యొక్క యోని ఎలా ఉండాలి, చిన్నదా పెద్దదా, చాలా చిన్నదా, పెద్దదాన్ని చిన్నది ఎలా చేయొచ్చు, చిన్నదాన్ని పెద్దది ఎలా చేయొచ్చు. అలాగే ఈ సుఖం లేని వాళ్ళకి అనేక రకాలైన మానసికమైన ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఏదైతే ఈ సుఖం అనేది దొరకట్లేదో దాని నుంచి బయటపడడానికి అద్భుతమైన లేహ్యాలు ఉన్నాయండి. చక్కని మూలికలు ఉన్నాయన్నమాట. ఈ ఎంత శక్తివంతంగా పనిచేస్తాయంటే, మీరు మీ వయస్సుని 60 ఏళ్ళ నుంచి మళ్ళీ 55కి 50కి కూడా తీసుకురావచ్చు. ఊరికే మందు మింగినంత మాత్రాన అయిపోదు. అక్కడ మేము ఫుడ్డు అనేక నియమాలు పెడతాం. ఈ రకమైన ఆహారం తినాలి, పాలు అన్నమే తినాలి, లేకపోతే పాలతోటే వేసుకోవాలి ఈ మందు, మజ్జిగ తాగొద్దు, లేకపోతే వంకాయ తినొద్దు, చింతపండు తినొద్దు, గోంగూర తినొద్దు, పుల్లని పదార్థాలు తినొద్దు, ఇలాగ అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట.
ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు జరిగిపోయేది ఉండదు కాబట్టి పబ్లిక్ ఏమవుతున్నారంటే ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్కి వెళ్ళడం, అవసరం లేకపోయినా కూడా అవి వాడడం వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది ఎవరైతే ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన అలోపతి డాక్టర్లు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు, అవసరం లేనప్పుడు వాడొద్దు, అలాగే అవి వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అవన్నీ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ డాక్టర్ సలహా తీసుకుని ఇటువంటివి వాడాలి. కాబట్టి మీరు ఆ సలహాతోటే దయచేసి వాడండి. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి మీ జీవితాన్ని కోల్పోతారు వాటికి అలవాటు పడిపోతే. అలా కాకుండా ఆయుర్వేదంలో ఉందనుకోండి, వయాగ్రాలకు పనిచేసి కాదు ఇవి ఏం చేస్తాయంటే మీ యొక్క ధాతువుల్ని మళ్ళీ వృద్ధి చేసి మీలో సహజంగా ఆ మ్యాన్ పవర్ అనే శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంచుతాయి. పెంచడం వల్ల ఏమవుతుందంటే అది కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు పెర్మనెంట్గా మీకు పనిచేస్తుంది. పనిచేయటమే కాదు, మీలో యవ్వనం మళ్ళీ వస్తుంది. యవ్వనం వచ్చిందంటే ధాతు వృద్ధి అయినట్టే. మీ బాడీలో ధాతు వృద్ధి అయితే తప్ప మీ యొక్క మ్యాన్ పవర్ అనేది పెరగదు. అందుచేత ఏంటంటే ఈ ధాతు వృద్ధికర ఔషధాలు వాడుకుంటా, ధాతు వృద్ధికర లేహ్యాలు తీసుకుంటూ ఉంటే అందులో ఇప్పుడు మనకి కరోనా వచ్చి వెళ్ళాక ఇమ్యూనిటీ కానీ మ్యాన్ పవర్ కానీ పెంచడానికి అశ్వగంధ, శిలాజిత్తు ఈ తెగ పని చేసేస్తాయని అందరూ తినేస్తున్నారు. అవి అర్థమైందండి. వాటి వల్ల డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది, కానీ అశ్వగంధ అనేది శుద్ధి చేసింది అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా శిలాజిత్తును కూడా శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన శిలాజిత్తు అయితేనే మీ శరీరంలో ఉన్న ధాతువుల్ని చాలా చక్కగా పెంచి మీకు మళ్ళీ మంచి మ్యాన్ పవర్ ఇస్తుందండి. ఇలాగా మీరు న్యాచురల్గా మీ యొక్క శక్తిని పెంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మీరు వయాగ్రాలు అయ్యే వేసుకుంటే దట్ ఈజ్ టెంపరీ, ఒకరోజు ఒక పూట కొన్ని గంటలు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏమవుతారు, మానసికంగా కుంగిపోతారు. అరే నేను ఎందుకు పని చేయకుండా అయిపోయాను అనేది. ఆ మానసికంగా కుంగిపోవడం అనేది ఇక్కడ మీ యొక్క నిజంగా ఉన్న మీ శక్తిని కూడా తగ్గించేస్తుంది అది. అందుకనే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ పార్ట్నర్స్ మధ్యన కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలండి. పూర్తిగా అర్థం చేసుకుని ఆ అండర్స్టాండింగ్ తోటి కనుక మీరు ప్రవర్తిస్తే ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా తొందరగా మీరు బయటపడగలరు. ఈ విధమైన మెడిసిన్స్ను కూడా వాడుకోవాలి. మీరు వాడుకుంటేనే మీ యొక్క యవ్వనం అనేది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా చాలా సంవత్సరాల వరకు నిలబడి ఉంది. కంపల్సరీగా వ్యాయామం, ఆహారం ఈ రెండు కలిపిన మెడిసిన్ మూడోదన్నమాట. ఆ మెడిసిన్కి ఈ రెండు కనుక సపోర్ట్ ఇవ్వకపోతే మీ యొక్క శక్తి పెరగదండి. మా దగ్గర చాలా అద్భుతమైన లేహ్యాలు ఉన్నాయి. హెర్బా పవర్ లేహ్యం అని, హెర్బా ధాతు లేహ్యం అని. ఈ లేహ్యాలు మేము ఎంతోమందికి ఇస్తున్నాం. చాలా మంచి రిజల్ట్, చాలామంది ఆనందపడుతున్నారు. ఇక్కడ మీరు దీన్ని ఓన్లీ మ్యాన్ పవర్ కోసం లేకపోతే సెక్స్ని జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకోకండి. ఈ లేహ్యాలు తినటం వల్ల మీలో అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దానివల్ల అనేక రకాలైన వ్యాధులకి మీరు దూరంగా ఉంటారు. ఆ వ్యాధులు మీలో తొందరగా ప్రవేశించలేవు. ప్రవేశించిన వాటి యొక్క ఎఫెక్ట్ని మీ యొక్క శక్తి ఏదైతే మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి మీ శరీరం రెడీగా ఉందో ఇది దాన్ని డామినేట్ చేసేసి ఆ యొక్క వ్యాధుల్ని మీ శరీరంలోకి రాకుండా వచ్చినట్లని కూడా నిర్మూలించి మీరు ఎప్పుడూ బలంగా ఉంటారు. మీ ఆలోచన కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ నరాల వీక్నెస్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ నుంచి బయటపడడం కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడి చాలా హ్యాపీగా మీరు మీ జీవితాన్ని గడపొచ్చండి. ఓకేనండి, నమస్కారం.